హాయ్ మాస్టర్స్, మీరందరూ మాస్టర్లేనా? ఏదో మాస్టర్లు, మనం ఏం సాధన చేయలే కదా. ఎట్లా మాస్టర్లు? పత్రిసారు చూసినప్పుడే మాస్టర్ అన్నాడు, దేవుడు అన్నాడు, ఫ్రెండ్ అన్నాడు. యద్భావం అంటే ఏంటి? యద్భావం అంటే తద్భవత. యద్భావం అంటే ఏ భావం అయితే ఉంటుందో, తత్ అంటే అదే, భవతి అంటే అవుతుంది. ప్రతిసారి ఏం చెప్పిన ఆయన మైండ్లో ఏం విత్తనం నాటుతున్నాడు? రోజు కలిసినప్పుడల్లా ఆయన వాక్కుతో మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అంటే ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మన లోపల ఏమైనా ప్రోగ్రామ్ చేసిండు? ఆ పదం ఫస్ట్ రోజు నుంచే ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఈ విషయం నాకు 5 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఎందుకు మాస్టర్ అంటున్నాడు అనేది నాకు డౌట్ ఎప్పటికీ. కాము అని లోపల అనిపిస్తుంది. మాస్టర్లు అయితే ఇవన్నీ కొట్లాడడం ఏంది, ఇంటికాడ పోయి ఇవన్నీ సమస్యలు ఏంటి, ఇవన్నీ మాస్టర్లు అయితే అవన్నీ ఉండాలి కదా అనుకుంటుంటే, తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే హిప్నటైజ్ చేస్తున్నాడు మనందరినీ. ఏం చేస్తున్నాడు? మన మైండ్లో విత్తనాన్ని నాడుతున్నాడు. మన పొలానికి వచ్చి మనకు కావాల్సిన విత్తనం ఏదో ఎంపిక చేసి దాన్ని మన లోపల నాటి పెట్టేసిండు. అందువల్లనే మనం ఈరోజు ఇన్ని గంటలు ధ్యానంలో కూర్చోగలుగుతున్నాం. అది ఒక గురువుకు తెలుసు కరెక్ట్గా. అంటే ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి చేష్ట, తిట్లు కానీ కొట్లు కానీ ఏ విధంగా గురువులు నేర్పిస్తారో మనకు అంతు చిక్కదు. మనం అనుకుంటాం ఇలా స్టేజ్ మీద కూర్చొని రోజు 1 గంట క్లాస్ చెప్తే టీచింగ్ అని. ఇది లీస్ట్ స్థాయి టీచింగు. గురువులు ఇలా నేర్పించరు. ఇది చాలా ఫార్మల్ టీచింగు. ఇది కాదు, వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళతో జర్నీ చేయాల. ఇక్కడ ఏం పెద్దగా విషయాలు రావు, మీ డౌట్లు అట్లే ఉంటాయి. ఎన్నో విషయాలు ఏ ఒత్తిడి లేకుండా హాయిగా అలా టీ తాగుతూ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు. అవునా కదా? సో అలాంటి సందర్భమే ఈ కర్తాల్లో మనకు దొరుకుతుంది సందర్భం. ఇక్కడ ఇప్పుడు ఈ ధ్యానమా చక్రంలో మనం అందరం వస్తాం, వీలైనంతసేపు సేవ చేస్తాం, ఆ తర్వాత ధ్యానం చేసుకుంటాం, భోజనం చేస్తాం, అలా కూర్చొని పిచ్చాపాటిగా ముచ్చట్లు చెప్తాం. ముచ్చట్లలో ఏమొస్తుంది అంటే ఆధ్యాత్మికత వస్తుంది. ఇక్కడ అదే బయట అయితే పక్కింటల్లో వస్తాయి. సో గురువులతో జర్నీ చేయాలి, మనం సాంగత్యం చేయాలి. క్లాస్ విన్నామా పోయినామా నాకు అర్థమైంది అని 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తుందా బోల్డ్ ఎంతమంది ఉన్నారు బయట. అర్థం కావడం వేరు, దాన్ని మననం చేసుకోవడం 2వ స్టెప్పు, 3వది ఆచరించడము, 4వది సాక్షాత్కారము. ఎన్నున్నాయి ఇక్కడ స్టెప్స్? శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఒక్కసారి మీరు విన్నారంతే, మీకు తెలుసు, యు ఆర్ ఇన్ఫార్మ్డ్, మీకు తెలిసింది, మీకు తెలియజేసామంతే. యద్భావం తద్భవతి అని అర్జునుడికి శ్రీకృష్ణుడు తెలియజేసిండు అంతే. కానీ అర్జునుడి మనసు దాని కంట్రోల్లో ఉందా? లేదు. అందుకే సాధన చేయని చెప్పండి. దాన్ని మళ్ళీ మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని రోజు గుర్తు తెచ్చుకో అని చెప్పాడు. దాన్ని ఏమంటారు? మననం. ఈరోజు మన సంకల్ప శక్తి గురించి రోజు ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఏం చెప్పినాం? మనసు శూన్యం కావాలి అని చెప్పుకున్నాం. 2 ఆలోచనలే అనుకున్నాం. 3 వాక్కులు అనుకున్నాం. 4 ఎరుక అనుకున్నాం. 5 3 సూత్రాలు, 3 చేయకూడని ఉన్నాయి. 6 ఈరోజు శక్తి. ఇవన్నిటినీ కొన్నే ఉన్నాయి, మొత్తం ఆడ 1000 ఉండవు. ఎన్నున్నాయి? తిప్పి కొడితే మొత్తం 10-15 ఉంటాయి అంతే. వాటిని పేపర్ మీద రాసుకొని మళ్ళీ 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 మననం చేయంగా సార్ నేను విజువలైజేషన్ స్టార్ట్ చేస్తున్నాను, పాజిటివ్ మాటలు మాట్లాడుకుంటున్నాను, కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు మర్చిపోయినా తెలియదు, మళ్ళీ పట్లాక అయిపోయినా సార్ అంటే మీరు తగినంత మననం చెయ్యలేదు. మీకు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, సెకండ్ స్టెప్ దగ్గర ఆగిపోయింది. అంటే దానికి ఏం కావాలి? మననం కావాలి. ఏం కావాలి? ఇప్పుడు ఇదే క్లాసుని ఇంకొకరు వచ్చి చెప్తారు ఇదే విధంగా, వినాలి. ఏం జరుగుతుంది? మననం జరుగుతుంది. మీకు మీరు పుస్తకం చదువుకున్నప్పుడు మళ్ళీ మననం జరిగింది.
అందుకే పుస్తకాన్ని 7 సార్లు చదవాలంటారు. ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లు? ఎందుకు సార్? మననం జరుగుతుంది. మననం అంటే మేకును గోడ మీద పెట్టి గట్టిగా కొట్టడం, మళ్ళీ 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 మళ్ళీ. ఇట్ ఈజ్ టు బి హ్యామర్డ్, ఇట్ ఈజ్ టు బి హ్యామర్డ్. సుత్తుతో కొట్టాలి. ఎవరు కొడతారు? మనమే. ఎవరు కొట్టరు? ఒక సజ్జన సంగతం చేసినప్పుడు ఆయన ఒకసారి ఇట్లా అంటాడు అంతే. ఒక గురువు దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన కొంచెం బలంగా అంటాడు. మరి మిగతా టైంలో ఎక్కువ మనం ఎక్కడుంటాము? మనతో ఉంటాం లేదా పక్క వాళ్ళతో ఉంటాం. అప్పుడు చెప్పండి, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండదు ఎవరు? మీరే. మరి ఎవరు చెప్పాలి దీన్ని? ఈ మాటను ఎవరు గుర్తు చేసుకోవాలి? నేను ఆత్మను అన్న పదాన్ని ఎవరు గుర్తు తెచ్చుకోవాలి? మీ లోపల మీరు ఏం మాట్లాడుకోవాలి ఎప్పుడు? నేను ఆత్మను, శరీరాన్ని కాదు, అనంతమైన ఆత్మశక్తి కలిగిన అనంతమైన శక్తివంతమైన దేవుణ్ణి, నేను సృష్టికర్తను అని రోజు మననం చేయాలి. ఏం చేయాలి? దీన్నే అఫర్మేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? అఫర్మేషన్స్. అంతే. పేపర్ మీద పెట్టకపోతే క్లారిటీ రాదు, గుర్తుపెట్టుకోండి. మనకున్న చెడ్డ అలవాటు అంతే ఏంటంటే పిరమిడ్ మాస్టర్లు చాలా ఫ్రీగా దొరుకుతున్నారు అని క్లాసులు చెప్తున్నారు కదా అని చెప్పి మీరు రాసుకోవట్లేదు. మా ఇంటికి రండి, నేను డైరీలు చూపిస్తా. నా సీక్రెట్ ఏంటి తెలుసా? నేనేం సృష్టించాలనుకుంటున్నా పేపర్ మీద రోజుకు క్లారిటీ వస్తూనే ఉంటుంది. మొత్తం పేపర్ మీద ఉంటుంది. సంపద, విజయము మా ఇంట్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రాసి పెట్టింటాం. నేను సూర్యుని కన్నా తేజవంతమైన ఆత్మను అని అక్కడ గోడ మీద ఉంటుంది. నేను కంప్యూటర్ దగ్గర కూర్చున్న టేబుల్ దగ్గర ఉంటాను. ఇట్లా చూస్తా, ఓకే నేను సూర్యుని కన్నా తేజవంతమైన ఆత్మనా, రైట్. ఇమ్మీడియట్గా నెగిటివ్ థాట్ మాయమైపోయింది. చూసిన మీ ఫోటోగ్రఫీ కన్నులో మీ ఫోటోగ్రఫీ తీసుకొని మీ మైండ్లోకి పంపిస్తూనే ఉంటుంది. చూసి 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 చిన్నపిల్లలు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని, వాళ్ళ యొక్క మోడల్స్ని ఫొటోస్ తీసి ఇంట్లో అతికించుకుంటారు. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీకి మనం ఏం చేస్తాం? మంచి మంచి పిల్లలని ఎందుకు పెడతారు? అటువంటి పిల్లగాడు రావాలని చెప్పి. నిజంగానే అట్లనే వస్తారు. విజువలైజేషన్. మీరు ఏ రూపాన్ని అయితే ఇక్కడ నింపుకుంటుంటారో దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ హ్యాండ్. దిస్ ఈస్ ద యూనివర్సల్ ఫార్ములా, విశ్వసూత్రము. ఇందుట్లో ఏమీ లేదండి. యత్ భావం తత్ భవతి. ఇక్కడ సంపదలు ఉన్నాయి. నేను సంపదలను కలిగిన ఒక రిచ్ మ్యాన్ని, ఐఎమ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అప్పుడు యద్భావం. అప్పుడే అనుకుంటే రాదు సార్. అలా అనుకుంటే వస్తుందా? రాదు. నిజమే, కరెక్ట్. దాన్ని మళ్ళీ 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 అప్పుడు నరాల్లోకి జీర్ణించకపోయి నాకు డబ్బు లేదు అనే పదం రాదు, నాకు అనారోగ్యం అనే పదం రాదు. చెప్తారు ఎవరైనా వచ్చి, కరోనా వస్తుంది 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 అంటే కాలు మీద కాలేసుకొని మూతికి బట్ట కొట్టుకోకుండా అందరి మధ్యలో తిరుగుతాం. మనకు రాదు. లోపల ఏముంది? నేను శరీరం అనుకుంటే మీకు కరోనా వస్తుంది. మీరేం చెప్పాను తెలుసా? దిస్ ఈజ్ ద ఎనర్జీ బాడీ టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ టెంపుల్ ఆఫ్ గాడ్లోకి, దేవునిలోకి, దేవుని యొక్క గుడిలోకి దుష్ట శక్తులు వస్తాయా? 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 మరి ఇందులోకి ఎట్లా వస్తాయి? మీరు అనుమతిస్తే వస్తుంది. మళ్ళీ ఇక్కడ గేట్ కీపర్ ఎవరంటే మీరే. మనం ఏం చేసినాం? షుగర్ని అనుమతించినాం, బీపీని అనుమతించినాం, స్పాండిలైటిస్ని, క్యాన్సర్ని, థైరాయిడ్ని, లక్ష లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అన్నింటినీ లోపలికి టిక్ కొట్టి పంపించినాం. తర్వాత ఏడుస్తున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? అందరినీ ఖాళీ చేయించాలి. దీనికి ఏం చేయాలా? ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 1 నిమిషం దొరికిందా కళ్ళు మూసుకోండి. ఇవాళ మార్నింగ్ ఒక ఆయన వచ్చాడు, చెప్పాడు కదా, నాకు అలా మీరు తన మాట్లాడుతుంటేనే నా 2 కాళ్ళు ఎట్లయితాయి. ఆ పుస్తకాలు అర్థం కావాలంటే అంత ఆషమాషి కాదండి. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ పైనుంచి రావాలి. ఈడ కాదు, ఈడ టెక్నికల్ ఉన్న వాళ్ళు పెద్ద మేధావులు గారు, అక్కడి నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు మేధావులు. దాన్ని ఇంట్యూషన్ అన్నాడు ఆయన, వాడిండు ఆ పదం. సహజ అవబోధన, 6th సెన్స్, అనంతమైన జ్ఞానంకి కనెక్ట్ కావడము. అప్పుడు మీకు మొత్తం మిరాక్యులస్ ఐడియాస్ వస్తాయి. ఒక బుద్ధునికి వచ్చిన ఐడియాలు వస్తాయి, బుద్ధుడికి వచ్చే థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ని మీరు అట్టే హోల్డ్ చేస్తారు. మీ జీవితం బుద్ధుడిలాగా అవుతుంది, చక్రవర్తిలాగా అవుతుంది. కానీ మనం అందరం ఇలా జీవిస్తున్నాం మైండ్లో. ఈ మైండ్లో ఎవరు పెట్టిండ్రు? ప్రపంచం పెట్టింది. ఏం పెట్టింది? భయము, రోగము, చేతగాంతనం, ఇన్సెక్యూరిటీ, అవమానము, నాకు అర్హత లేదు, దురదృష్టవంతుడు, కర్మ ఇంతే, ఇది ఇంతే, అయిపోయింది, వాడు చూడు, ఈడు చూడు, మొత్తం నింపినరు. ఇట్ షుడ్ బి ఎలిమినేటెడ్. క్లీన్, కంప్లీట్ క్లీన్. మనం పనికిరాం. అందుకే 5వ ఒప్పందం అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో
మొత్తం సారాంశం అంతా ఒక్కటే ఉంటుందండి. ఎవరిని నమ్మొద్దు, మిమ్మల్ని మీరు అసలే నమ్మొద్దు అని చెప్పాడు. ఎందుకు తెలుసా? ఎవరైనా వచ్చి ఏమని చెప్తారు, నీకు ఇంగ్లీష్ రాదు అని ఒక్కసారి చెప్తాడు. కానీ ఇంగ్లీష్ రాదు అని 1000 సార్లు చెప్పుకునేటాడు ఎవడు? కానీ నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? వచ్చు, మీరు ఫోకస్ చేయలేదు అంతే. మీరు దాని మీద దృష్టి పెట్టలే. టైం ఏంది ఏదైనా వస్తుందా? మనకు రాదు అంటే అర్థమైందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ దురదృష్టం వల్లనో మీ చేతగాంతనం వల్లనో కాదు. మీ దగ్గర డబ్బులు లేకపోవడమో లేకపోతే పలానది లేకపోవడమో కారణము మీ యొక్క స్థితి వల్ల కాదు. మీరు దాని మీద కేంద్రీకరించలేదు, మీరు దృష్టి పెట్టలేదు. దృష్టి నిలుపనేని దేవుడే దిగొచ్చు అంటున్నాడు. ఇదంతా సంగీతం రాదు. అవును సార్, నేను ఫ్లూటే పట్టుకోలే, నాకు వచ్చు కొంచెం కొంచెం ఫ్లూట్ వచ్చు. సరిగమలు, జంట స్వరాలు, కొన్ని స్వరాల వరకు నేర్చుకున్నాను. ఒక 5-6 నెలలు నేర్చుకుని వచ్చింది నాకు. కనీసం అన్న వాయించాలి చూడకుండా అనుకున్నా, వచ్చేసింది నాకు. చాలా అంతవరకు. ప్రతిసారి ఇంత బాగా వాయిస్తున్నాడు, నేను కనీసం సౌండ్ వస్తుందని నేను వాయించినా వచ్చింది. సో దట్ ఈస్ నాట్ మై ప్యాషన్. ఐ లెఫ్ట్ ఇట్. ట్రై చేసి చూసా, ఓకే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మొత్తం చేత అంతా ఆర్ కీ అంతా ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుంది? మన మైండ్లో ఉంది. ఆ మైండ్లో ఆ కీని తిప్పాల్సింది ఎక్కడ, రైట్ సైడా లెఫ్ట్ సైడా అన్న ఎరుక మనకు రావాలి కదా. ఆ ఎరుక దేనివల్ల వస్తుంది? ఫస్ట్ పాయింట్ మౌనము. ఏంటి వస్తుంది? రెండవది ధ్యానము. ఎవరైతే బాగా మౌనంగా ఉంటారో వాళ్ళకి ధ్యానము చిటికెలో కుదురుతుంది. చాలామంది ధ్యానం కుదరతలేదు, నాకు టెక్నిక్ చెప్పండి అంటాడు. ధ్యానం టెక్నిక్ లేవండి. ధ్యానం కుదరాలంటే ఒకటే, 3 నిన్న చెప్పినవి అవి పాటించండి. మీ మైండ్లో థాటే లేదు, ధ్యానం ఎక్కర్లేదు మీకు. పత్రిసారి మాకు ఆయన అడిగిండు, సార్ మీరు ధ్యానం చేసినట్లు కనిపించారు మాకు. టీవీ చూస్తారు, పేపర్లు చదువుతారు, మాట్లాడుతుంటారు, వింటుంటారు, వంటలు చేస్తారు, బుక్కులు కట్ చేస్తుంటారు, స్పీచ్లు ఇస్తారు. అంత పిచ్చి మాటలన్నీ మేము మాట్లాడుతుంటే వింటుంటారు. మా పిచ్చి అంతా భరిస్తుంటారు, ట్రావెల్ చేస్తుంటారు. మేము ఒక్కరోజు తిరుపతి పోయి వచ్చినామంటే మా 1 వీక్ పడుకోవాల్సింది. మీరు ఇన్నోవాల కూర్చొని కిలోమీటర్ తిరుగుతున్నారు. మీ సీక్రెట్ ఏంటంటే నేను వర్ధమానంలో జీవిస్తా అని చెప్పాడు. రెండవది, నేను 24 గంటల గురించే ఆలోచిస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఆయన సీక్రెట్ చెప్పేసిండు. నేను ఎప్పుడు ఈ క్షణంలో జీవిస్తా, ఆలోచించేది మట్టుకు ఎంతసేపు వరకు ఆలోచిస్తా, రేపు 24 గంటల వరకు ఎప్పుడు ఏం చేయాలనేది నాకు క్లియర్ కట్ ఉంటుంది. అయిపోయింది. ఇంకా నాకు ఆలోచన అవసరం లేదు, నాకు ఆలోచన లేదు. నేను డైరెక్ట్ యూనివర్స్ కనెక్ట్ అయి ఉన్నా, నాకు శక్తి వస్తూనే ఉంటుంది. అది నిజమని నాకు నిరూపిస్తూనే ఉన్నాడు పత్రిసారు. అప్పుడప్పుడు స్టార్టింగ్లో కొత్తగా జర్నీ చేసేటప్పుడు 2 రోజులు పోయొచ్చి 1 వీక్ రెస్ట్ తీసుకుంటుంటుంది. ఈ ముసలోడు ఎంత తిరిగిండ్రా, మేమేమో ఎంత అనుకుంటాం, ఆయన ముసలాయన ఎట తిరిగిండు అనుకున్నాం అనిపించింది. తర్వాత ఆయన సూత్రాలు అర్థమై వర్ధమానంలో ఉంటూ రేపు ఏం చేయాలని అవసరం పక్కకెట్టేసి ఈ క్షణంలో ఉంటూ ధ్యానం చేస్తూ పోతే గంటలు తిరుగుతూనే ఉన్నాం, గంటలు మాట్లాడుతూనే ఉన్నాం. ఫోన్లు, పుస్తకాలు, అన్లిమిటెడ్ ఆర్గనైజింగ్ పవర్ మనకు కూడా వచ్చేసింది. లాట్ ఆఫ్ వర్క్స్ కెన్ బి డన్ ఈజీలీ ఇఫ్ యూ లివ్ ఇన్ దిస్ మూమెంట్. ఈ క్షణమే. రేపటి గురించి చింతలన్నీ వదిలేస్తే విశ్వం చూసుకుంటుంది. హౌ అనే పని మీ పని కాదు. ఈరోజు మీకు సీక్రెట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కారు కావాలి, ఓకే, మీకేం కావాలి? వాట్ అనేదే మీ పని. ఏం పని మీ పని? మీకేం కావాలా అదే మీ పని. హౌ మీ పని కాదు. మీరు వదిలేయండి. కానీ మనం ఎక్కువ దేని గురించి ఆలోచించి చెప్పండి, హౌ గురించి ఆలోచించి వాటిని పట్టించుకోం. చెప్తున్నాం కదా, మనం అందరం ఉల్టున్నాం. చక్కగా ఉన్నారని చూసి అరే ఉల్టున్నావు అంటారు. నేను కరెక్ట్ ఉన్నారంటే, ఇదిగో ఇంతమంది కన్నా నువ్వు పెద్ద తోపువా, ఇంతకన్నా పెద్ద జ్ఞానివా, అందరూ ఇట్లనే ఉన్నారు అంటే మీరందరూ శీర్షాసనం వేసినారు అని గురువు చెప్తున్నాడు. లేదు నువ్వే శీర్షాసనంలో ఉన్నావని గురువుని మనం ఎక్కిరిస్తున్నాం. ఎవడో మనలాంటి వాళ్ళు మాత్రమే అవును కరెక్టే, నాకు ఎందుకో తలనొస్తుంది, కాళ్ళు గుంజుతున్నాయి, నేను ఏదో తప్పు ఉన్నట్టుందని సరిగా కూర్చున్నాడు. సరిగా కూర్చున్న తర్వాత గంటలు కూర్చుంటున్నాడు. అరే గురువు చెప్పింది కరెక్ట్, వీళ్ళందరూ తప్పు అనే విషయం మనకు అర్థమైనట్టుగా మనకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, మన మైండ్లో అంతా ఏముంది? నెగిటివ్ ఉంది కదా, అవునా కదా? సో ఇప్పుడు ఏం చేయమంటాడంటే రేపు 24 గంటల వరకు క్లారిటీ థింకింగ్ ఉండాలంటున్నాడు. ప్రతిసారి సీక్రెట్ అని చెప్పిండు. తర్వాత ఎప్పుడు ఏ క్షణంలో జీవిస్తాడైనా
ఎస్, ఈరోజు మన పాయింట్ ఏంటంటే సంకల్ప శక్తిలో కీలకమైన పాయింట్ ఇవాళ మీకు ఆ సీక్రెట్ చెప్తాను. వర్ధమానము. ఏంటి ఈ వర్ధమానం అంటే కనిపించే ప్రపంచము, దృగ్గోచర ప్రపంచము, అగోచర ప్రపంచాలని రెండు ఉంటాయి. ఎన్ని ప్రపంచాలు? గోచరము, అగోచరం, విజిబుల్, ఇన్విజిబుల్. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఆ ఇన్విజిబుల్ వరల్డ్ శక్తి పదార్థము, శక్తి నుండి పదార్థంలోకి మారుతున్న ప్రదేశాన్ని ఏమంటున్నంటే క్వాంటమ్ ఫీల్డ్. ఏం ఫీల్డ్? క్వాంటమ్ ఫీల్డ్ దగ్గర థాట్స్ వస్తువులుగా మారిపోతున్నాయి. ఆ క్వాంటమ్ ఫీల్డ్ ఏడుందో తెలుసా? శూన్యంలో ఉందంట. సైంటిస్టులు కనుక్కున్నారు. ఎప్పుడైతే ఆ శూన్యంలో అనంతమైన శక్తి, కుండకు కావాల్సిన మట్టి అంతా ఆడ ఉంది, కుమ్మరివాడు కావాలి అక్కడ, ఆ రూపం కావాలంటే ఎవరు కావాలి? మట్టి ఉంది అక్కడ, ఆ చక్రము ఉంది, కానీ ఎవరు కావాలి? ఎంత నైపుణ్యం ఉన్న కుమ్మరివాడు ఉంటే అంత నైపుణ్యం కుండను తయారు. మట్టి సేమ్, ఆ కుమ్మరివాడికి ఈ కుమ్మరివాడికి మట్టి సేమ్, అదే వీల్, కానీ ఎంత నైపుణ్యం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. వాడు వచ్చిండు, ఆ వ్యక్తి లేకపోతే మళ్ళీ కుండ తయారవుతుందా? ఇప్పుడు మీరు ఈ క్వాంటమ్ ఫీల్డ్కు ఉంది, అక్కడ ఉంది ఆల్రెడీ. కాలచక్రము ఉంది, క్వాంటమ్ ఫీల్డ్ ఉంది, రెండు ఉన్నాయి ఇక్కడ. కాలచక్రము ఉంది, క్వాంటమ్ ఫీల్డ్ ఉంది. క్వాంటమ్ ఫీల్డ్కి మీరు వెళ్ళాలంటే మనసు శూన్యం చేసుకోవాలి. అంటే పదార్థం ఏడ తయారవుతుంది, సంకల్పాలు ఏడ రూపుదిద్దుకుంటున్నాయి అన్న దాని పేరు ఏం పెట్టిండ్రు? పత్రిసారేమో శూన్య స్థితి అన్నాడు. సైంటిస్టులు ఏమంటున్నాడు? అంతకుమించి ఏం లేదు, పేర్లు మారినాయి, సిచ్యువేషన్స్ ఏం. రైట్, ఇప్పుడు సంకల్పం కాడిపోయినాం. మరి మనం ఆడికి పోయినప్పుడు కుమ్మరివాడిగా మనం ఆడికి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి కుండ తయారు చేస్తారనేది మీకు ఎంత స్కిల్ ఉందనే దాని మీద బట్టి ఉంటుంది. అవునా కదా? ప్రతి కుమ్మరివాడు అద్భుతమైన కుండలు తయారు చేయగలడా? లేడు. సో సంకల్ప శక్తి అనేది కూడా సాధన చేయాల్సింది. తాటు పెట్టి అవసరం ఉన్నప్పుడు తాటు పెట్టి వదిలేయడం కాదు. ధ్యానం ఎంత అద్భుతంగా సాధన చేస్తామో సృష్టించడం ప్రతిరోజు సాధన చేయాలి. ప్రతిరోజు 2 నిమిషాలు 3 నిమిషాలు రోజు పేపర్ మీద రాసి దాని గురించి విజువలైజ్ చేయాలి. ద పవర్ ఆఫ్ విజువలైజేషన్, ఇమాజినేషన్. ఐన్స్టీన్ అంత గొప్ప మహాజ్ఞాని ఏం చెప్పిండో తెలుసా? జ్ఞానము కన్నా, అంటే నా జ్ఞానం కన్నా ఊహనే గొప్పది అని చెప్పాడు. ఏం గొప్పది? మీరు ఊహించుకుంటే అన్నీ వస్తాయని చెప్పి రామ్తా అంటున్నాడు. విజువలైజ్ చేయండి, మీ ముందు సంపదలన్నీ వాళ్తాయని సేతు చెప్తున్నాడు. మీ ముందరున్న నీళ్ళను ఘన పదార్థం అనుకోండి, నడవండి, మీరు నడిచిపోతారని చెప్పి రిచర్డ్ బాగ్ చెప్తున్నాడు. ఈ శరీరమే కాదు శక్తి అనుకోండి, గాలిలోకి ఎగిరిపోండి అని క్యార్లోస్ క్యాస్టనర్ చెప్తున్నాడు. మహోదర్ బాబాజీ ఈ శరీరం చావేయలేదు, ఇదిగో చిరంజీవి అయ్యాను అని చెప్తున్నాడు. ఇంతమంది గురువులు ఒకటే చెప్తున్నారు, మీరు మామూలు గారు. అసలు మీరున్న పరిస్థితులు మీ యొక్క శక్తికి సంబంధమే లేదు. మీరు అనంతమైన శక్తులు, జస్ట్ గుర్తుకు తెచ్చుకోండి అంటున్నాడు పత్రిజీ సార్. గుర్తుకు తెచ్చుకునే ప్రాసెస్ ఉత్తగ్ కాదు. ఇక్కడున్న చెత్త తీసేస్తే ఆటోమేటిక్గా కనబడుతుంది. అక్కడ తెచ్చుకునేది ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ గోడ అడ్డుంది, దాన్ని పలగొట్టేసేయండి. ఆ గోడ ఏం తెలుసా? దేంతో నిర్మించబడింది తెలుసా? అనవసరమైన ఆలోచనలతో నిర్మింపబడింది. అవసరమైన ఆలోచనలు మనకు ఎట్లా అవసరం? రేపు నేను ఇంటికి వెళ్ళాలి, నాకు అవసరం. నేను నీకు క్లాస్ చెప్పాలి, ఇప్పుడు నాకు నెక్స్ట్ సెకండ్ నేను ఏం పదం వాడాలో నాకు తెలుసు, అది నేను వాడాలి. అవసరమైన ఆలోచన. సంకల్ప శాస్త్రంలో పెద్ద పెద్ద విషయాలు లేవండి. నేను చెప్తున్నా కదా, 1000 పుస్తకాల సారాంశము మీరు చదవండి, వెళ్ళి చూడండి, రీసెర్చ్ చేయండి. ఫైనల్గా మీకు అర్థమయ్యేది ఒకటే, ఒరే ఆ రోజు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే ఇది తెలుసు కదా నాకు, ఎందుకు నేను ఒక అడుగు ముందుకేసి విజువలైజ్ చేసి చావలేదు? నేను ఎందుకు 10 సంవత్సరాలు కష్టపడ్డాను? డబ్బులు లేవని, రిలేషన్షిప్ లేదని, పెళ్లి కావట్లేదని, జాబ్ లేవట్లేదని, బిజినెస్ సక్సెస్ కావట్లేదని. ఎన్నాడైనా మీరు కూర్చొని 10 నిమిషాలు మీ బిజినెస్ని ఊహించుకొని మీకు నెలకు ఇన్ని డబ్బులు వస్తున్నాయని ఎప్పుడైనా విజువలైజ్ చేసిండ్రా? లేదు. మీరు ఎంతసేపు బయట పరిగెడుతున్నారు? నేను చేశా. కారు కావాలని విజువలైజ్ చేశా, బైక్ కావాలని చేశా, డ్రెస్సులు కావాలని చేశా, ఏ సినిమా చూడాలో చేశా, ఎక్కడ తిరగాలో తెలుసా, నా చుట్టూ ఎంతమంది ఉండాలో చేశా, ఏ బస్సులో వెళ్ళాలో చేశాను. ప్రతిదీ విజువలైజ్ చేశాను. నేను వాడిన సంకల్ప శక్తిని పూర్తిగా అన్ని కోణాల్లో నేను వాడిన. ఈరోజు నా చేతుల్లోకి నేను ఏదనుకుంటే అది వస్తుంది. మీరు చేయండి.
దానికి కావాల్సింది ఎంత టైమో తెలుసా? 5 నిమిషాలు. రోజుకు ఉదయం పూట ఒక 3 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 3 నిమిషాలు, దొరికితే మధ్యాహ్నం ఒక 3 నిమిషాలు. ఏమని విజువలైజ్ చేయాలా? వాట్ మీద విజువలైజ్ చేయాలి, హౌ మీద కాదు. సార్ కారు కోరుకుంటున్నాం కరెక్టే, కానీ ఎట్లొస్తుంది సార్? ఎట్లొస్తుంది అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, దెర్ ఈజ్ ఎ క్వాంటమ్ ఫీల్డ్. మొత్తం ఈ గ్రహగతాలన్నీ మీరు సృష్టించిండ్రా? ఎలాంటి కంపెనీకి వెళ్ళామని వచ్చినాయి ఈ గ్రహాలన్నీ? ఫ్యాక్టరీలకు వెళ్తే తయారైనాయి. ఎలాంటి మస్క్ ఏమైనా తయారు చేసిండా? మీరు లేనప్పుడే తయారైనాయి. ఎలాకెళ్ళి శూన్యం నుంచి పుట్టినాయి. ఇప్పుడు మీరు కోరుకునేవి కూడా శూన్యంలోకి వెళ్ళి పుట్టుకొని వస్తుంది. మీరు మామూలు అయితే పుట్టుకొని రాదు. మీరు దేవుళ్ళు, మీరు క్రియేటర్స్, వస్తుంది అది. మీరు సృష్టించడం లేదు, మీరు నిన్నట్లాగానే పోతున్నారు. మీరు అలవాటు ప్రకారం ఆలోచిస్తున్నారు. మీ అలవాట్లను బ్రేక్ చేయాలి. ఈరోజు రెండో కాన్సెప్ట్ ఏంటంటే బ్రేక్ ద రొటీన్. 2 కాన్సెప్ట్లు మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఒకటి వర్ధమానం. ఏంటి? ఎప్పుడు మీరు ఏం ప్రయత్నం చేయాలి? ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు కదా, ఎదురు చూడడం కన్నా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఒకటి, లేదా చుట్టూ గమనిస్తూ ఉండాలి. గమనించేటప్పుడు మీరు ఎక్కడికి వస్తారు తెలుసా? గమనించే వ్యక్తి వర్ధమానంలోకి వచ్చేస్తాడు. అందుకే నిన్నటి సూత్రం ఏంటి? గమనించడము. మీరు చేయాల్సిన పనులన్నీ కొన్నే అండి, చాలా తక్కువవి కంటిన్యూస్ చేయండి. మాటలు బంద్ చేయండి, మీకు మీరు చెప్పుకోవడం బంద్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసినంత చెత్త మీకు ఇంకెవరికి తెలియదు భూమి మీద. ఆ చెప్పుకొని ఏం లాభం చెప్పండి? మళ్ళీ 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 కొడుతున్నారు. ఆ కలుపు మొక్కకు వద్దు అనుకుంటేనే దానికే నీళ్ళు పోస్తున్నాం మనం. వేప చెట్టుకే నీళ్ళు పోస్తున్నాం. వేప చెట్టుకు జింకు, ఫాస్ఫేట్, నైట్రోజను, కొత్త వచ్చిన అన్ని ఏరియాలు వచ్చినా బలంగా పెరిగింది. చేదు కొడుతుంది. మామిడి పండ్లు లేవు, దొరకలేవు. తిడుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. దేవుడా నువ్వు లేవా, అసలు మామిడి పండ్లు లేవా నాకంటే? నువ్వు విత్తనం నాటిన నీకు 2 ఇచ్చినారు విత్తనాలు, ఆ పక్కన మామిడి చెట్టు ఉంది చూస్తలేవు, నువ్వు కళ్ళు మూసుకొని ఇట్లా రాసి పెట్టినావు, నేను మామిడి పండు పెట్టినా అనుకుంటున్నాను. ఫస్ట్ మేక్ యువర్ మైండ్ ఎంప్టీ బై లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. చెప్పండి, నాతో పాటు చెప్పండి. నేను ఎప్పుడు ప్రతి క్షణం వర్ధమానంలో జీవిస్తాను. ప్రతి పనిని సంపూర్ణ ఎరుకతో చేస్తాను. ఈ 2 నిర్ణయాలు రాసుకొని రేపు అతికించుకోండి. ఓకే? నేను ఒక రోజుకు 1000 సార్లు చెప్పుకుంటా. ఏమని నేను ఈ క్షణమే జీవిస్తా అని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను అట్లా స్పీడ్గా అట్లా వెళ్ళిపోతుంటాను కదా, ఆ మాట నాకు తక్కువ ఎందుకు కొరుకుతున్నావు అని తక్కువ చెప్తుంది. నాకు ఆగుతా, స్లోగా నడుస్తా. తక్షణం ఆగిన్నా నా అలవాటు మైండ్లోంచి నేను బయటకు వచ్చేసి ఎరుకలోకి వస్తా, స్లోగా నడుస్తుంటా. అప్పుడు నాకు కొత్త కొత్త విషయాలు కనిపిస్తుంటాయి. ఎరుకలోకి వస్తా, ఈ మూమెంట్లోకి వస్తా. ఆ పరిగెడుతున్నప్పుడు నేను గతంలోనో భవిష్యత్తులోనూ ఉన్నా. మనకు అలవాటు అయ్యింది, మనం అలవాట్ల ప్రకారం జీవిస్తున్నాం. మనల్ని శాసించేది ఏం తెలుసా? మన అలవాట్లు. వీ హ్యావ్ టు బ్రేక్ ద రొటీన్. అంటే మీ అలవాట్లను మొత్తం పగలగొట్టేయాలి. ఏం చేయాలి సార్? రోజు ఒక్కదాన్ని బ్రేక్ చేయండి. ఏం చేయాలా? 41 days రొటీన్ బ్రేక్ ఛాలెంజ్. చెప్పండి. సో ఇలాంటి ప్రాక్టికల్స్ అన్నీ కూడా మీతో చేయించడానికి, అందుకే జనవరి మినిమం 20 అనుకోండి, అందరూ జాయిన్ కండి. సంకల్ప శాస్త్రం, మాస్టరింగ్ యువర్ మైండ్, మేనిఫెస్టింగ్ మాస్టరీ. దాని మీద మనం అందరం జూమ్లో క్లాసెస్ తీసుకుందాం, అసైన్మెంట్ చేపిద్దాం. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆ రొటీన్ బ్రేక్ గురించి చెప్తాను. నేను ఎలా చేస్తాను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను రోజు మా ఫ్రెండ్ ఇంటికి పోతా, బాగా అలవాటు. నాకు అలవాటు ఏంటి? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం అలవాటు. అయితే నాకు దారి ఉంటుంది, మా ఊర్లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే దారి ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే మన ఊర్లో ఉన్న మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంటుందా, 10 ఉంటుందా? ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? 10 కాదు, అన్లిమిటెడ్ ఉంటాయి. అది ఫిజిక్స్ సూత్రం. టు రీచ్ ఎ సర్టన్ పాయింట్ ఫ్రమ్ అనదర్ పాయింట్ దే ఆర్ ఇన్ఫినిటీ ప్రాబబిలిటీస్. దిస్ ఇస్ అ క్వాంటమ్ ఫిజిక్స్. అది ముందు నేర్పిస్తాంలేండి. సో నాకు ఈ సూత్రం తెలిసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, రోజు సాయంత్రం అయితే మా ఫ్రెండ్ ఇంటికి పోతా ఖచ్చితంగా, కానీ పోయిన రూట్లో పోను. అప్పుడు మన మైండ్ నుంచి బయటపడతాం. మీరు కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. మీ మైండ్ అనే కార్ని మీరు శాసించడం మొదలు పెడతారు. అట్లా రోజుకు నేనేం చేస్తానంటే అదే పనిని కొత్తగా చేస్తాను. ఎప్పుడైతే మీరు కొత్తగా చేస్తారో యూ రీక్లెయిమ్ యువర్ లాస్ట్ ఎనర్జీ.
అలవాట్ల ద్వారా శక్తిని కోల్పోతాము. అలవాటును బ్రేక్ చేసినప్పుడు కోల్పోయిన శక్తి మీకు లోపలికి వచ్చేస్తుంది. అలవాటును బ్రేక్ చేయండి. ప్రతి అలవాటు తప్పే సార్. మంచి అలవాటు కూడా తప్పే. మరి ఏం చేయాలి? ఆ క్షణానికి ఆ క్షణం ఏది అవసరమో అలవాటు ప్రకారం చేయకూడదు, ఎరుకతో చేయాలి. ధ్యానం కూడా ఈరోజు ధ్యానం చేయకపోతే నాకు ఎటు ఉంట సార్ అంటే మీరు వేస్ట్. ఇంకా నాకు పొద్దుగా ధ్యానం చేయకపోతే అంత పిచ్చి పిచ్చి ఉంటుంది అంటే మీరు ధ్యానానికి బందీ. ధ్యానం చేసేదే స్వేచ్ఛ కోసం. చాలామంది అంటారు, సార్ నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ధ్యానం చేయలేకపోతున్నా. అరే నీ బాధలు పోగొట్టుకునికనే కదా నువ్వు ధ్యానం చేసేది. మళ్ళీ ఇంకో కొత్త బాధ వచ్చిందా? ఇందుకే అంటారు. అందుకే అటు తిరిగి ఇటు తిరిగి కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ మనం బాధనే ఎంపిక చేసుకుంటున్నాం. అంటే మన మైండ్కి మనం ఏం ట్రైనింగ్ ఇచ్చినాం తెలుసా? బాధపడడం ట్రైనింగ్ ఇచ్చినాం. అది ధ్యానం చేసే కొద్ది కాలం తెలుస్తుంది. పొద్దుగాల చెప్తూనే వాడు గంటల కొద్దీ మాస్టరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది, మీ లోపల ఉన్నది తెలుస్తుంది, మీ అలవాటు తెలుస్తుంది, మీరు బ్రేక్ చేయొచ్చు. సో 41 రోజులు మనం ఏం చేద్దాం? రొటీన్ బ్రేక్ ఛాలెంజ్. నేను ఎగ్జాంపుల్ చెప్పిన. నేనేం చెప్తున్నా ఎగ్జాంపుల్? నేనేం చేసేవాడిని అంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేది రోజుకొక రూట్ ఎంచుకుంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ సన్సెట్ చూడడానికి ఒక ప్లేస్ ఎంపిక చేసుకొని పోతాం. మా ఊర్లో చుట్టుముట్టు చెరువులు ఉంటాయి, పొలాలు ఉంటాయి. ప్రతిరోజు ఒకతన పోయి కూర్చుంటారు అందరు అలవాటు. నేను ప్రతిరోజు ఆడ కూర్చుంది అనుకోండి, నెక్స్ట్ ఆ ప్లేస్ మీద ఆ గుండె ఎంపిక చేసుకొని కూర్చుంటా. గాన్నే కదా, గింత తేడా మాత్రం చేసినంత మాత్రాన్ని వస్తుందా? మీరు ఈడ కూర్చుంటే మర్చిపోయి కూర్చుంటారు. సబ్కాన్షియస్ మైండ్ యొక్క కంట్రోల్లో కూర్చుంటారా? మీరు ఇది మార్చి ఆడ కూర్చోండి, మీకు ఎరుక వచ్చేస్తుంది. మీరు మీ కంట్రోల్ గింతే మార్చండి, మీరు మీ కంట్రోల్లోకి వస్తారు. ఇంతే చేంజ్. చాలా అవుతున్నారు, టక 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 తాగి అక్కడ పడేసిపోతారు. నో, చెప్పండి ఈరోజు ఏం చెప్పాలంటే, నేను ఈ రోజు నుంచి ఒక్కొక్క సిప్ని పూర్తి ఎరుకతో తాగుతాను. చెప్పండి. నెక్స్ట్ నేను భోజనం చేసేటప్పుడు మనందరం ఏం చేస్తుందో తెలుసా? నాకు కొంతమందిని చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. ఆడ భోజనాలు అందరూ చేస్తున్నారు, ఆడ ముందర అందరు కూర్చొని ఈ ముందర పోయి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ ప్లేట్లో నోట్లోంచి ఉమ్మిలంతా దాని మీద అన్నంలో పడుతుంటుంది. కామన్ సెన్స్ లేకుంటుంది. ఏం చేస్తుంటాం మనం? ఆడ అన్నం తింటున్నాడు, తినేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? ఏం తప్పిపోయిందా? అంతగానో ఎక్కడ బిజీయా? అంత ఎరుకను కోల్పోయినాం, కామన్ సెన్స్ కోల్పోయినాం మనం. ఎందుకు జీవితం మనకు కష్టంతో ఉండదు? ఏముంది? పత్రిసారి చెప్పాడు, స్పిరిచువాలిటీ అంటే కామన్ సెన్స్, పిఎస్ఎస్ఎం అంటే కామన్ సెన్స్ నేర్పించేది అంటాడు ఆయన. నీకు ఏ సూపర్ న్యాచురల్ పవర్స్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు అన్నాడు. ఏంటి కామన్ సెన్సు? తినేటప్పుడు ఏం మాట్లాడతాము? మాట్లాడద్దు అసలుకి. తినండి, మంచి ఎంజాయ్ చేయండి ఆ ఫుడ్ను. ఈరోజు నిర్ణయం తీసుకుందాం, నేను టీ తాగేటప్పుడు ఎరుకతో తాగుతాను, అన్నం తినేటప్పుడు మాట్లాడను, కొంచెం స్లోగా తింటాను, కొంచెం చేంజ్ చేయండి మీరు చేసే పనులన్నిటినీ. అటు ఫోన్లు ఇట్లా పెట్టుకొని ఇట్లా డ్రెస్ వేసుకుంటూ పోతూనే ఉంటాం మనం. తప్పించేసేయండి. చిలుకు పెట్టేటప్పుడు ఎరుకతో చిలుకు పెట్టి, చెప్పులు వేసుకునేటప్పుడు ఎరుకతో పెట్టండి. మీకు మీరు ట్రైన్ చేసుకోండి, మీ జీవితం ఎంత అద్భుతం మారుతుంది. ఎందుకంటే ఎరుకనే మొత్తం మార్చేది. ఎరుక లేకపోతే మీకు ఎన్ని సూత్రాలు ఉన్నా వేస్ట్, లాభం లేదు. అప్పుడు మీకు గమనించగలిగే శక్తి వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, మీ శరీరం ఎట్లా కలుగుతున్నారు. ఒకరు ఇట్లా కూర్చుంటారు, కాళ్ళు ఊగుతూనే ఉంటుంది. నేను గమనిస్తుంటా, వీరికి లోపల టెన్షన్ ఉంది. సార్ నేను మస్తు కూల్గా తెలుసా అంటాడు. నీ ముఖం కూల్గా చెప్తుండొచ్చు కానీ నీ కాళ్ళు చెప్తుంది నాకు, నీ లోపల ఎంత యాంగ్జైటీ ఇట్లా అంటుంటాడు. అప్పుడు పోయి అడుగుతాం, ఏమైనా ప్రాబ్లంలు ఉన్నట్టే. సార్ మీకు ఎట్లా తెలిసిందంటే, నీ కాళ్ళే చెప్పింది నాకు. పెద్ద మేధావి అనుకోక, నాకు తడ ఏం లేదు, నీ కాళ్ళు చెప్తుంది. గమనించండి బాగా. రోజు మీ ఒక్కటే పని, ఏం అక్కర్లేదు. ఇంకా ధ్యానం చేస్తారా, అది అలవాటైపోయింది. ఎక్కడికోత అక్కడ ప్రతి దాన్ని గమనించండి. ప్రతిదీ. ఒక ఆయన పెద్ద జెన్ మాస్టరు, వెకేటింగ్ హిస్ బాడీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిష్యులందరూ వచ్చిండ్రు. ఈ మహాగురువు ఒక ముఖ్య శిష్యునికి తన శక్తులన్నీ దారపోసిపోతాడు అని అందరూ నమ్ముతున్నారు. పిలిపించిన ఆయనను. ఆయన వచ్చిండు, దగ్గరికి రాని శివుల దగ్గరకు పోయి చూడు అని చచ్చిపోయాడు. ఏమని చెప్పిండు? చూసిన ఆయన వరకు లేడు చచ్చిపోయాడు.
చూడు అంటే మనం జనరల్ ఏమంటాం, చూడు అంటాం. చూడం మనం ఏదైనా చెప్పే ముందు ఏమంటాం, చూడు అన్నాం. చూస్తుండు ఇంకా లేడాయన నెత్తికి ఒక అంత దూరం నుంచి. అరే నాకు ఆయన ఎక్స్పెక్ట్ చేసిండు ఇట్లా నెత్తి మీద పెట్టి శక్తులు వచ్చి అవి ఇవి అన్నీ ఇచ్చిపోతాడేమో అనుకున్నాడు. ఈయన ఇయ్యలే, చూడు అన్నాడు. ఇంకా డిసప్పాయింట్ అయ్యాడు. అందరు పర్సన్ అయినా ఏం చెప్పిండు అందరు వచ్చిండ్రు. ఏంది బొంద చెప్పేది, ఏం చెప్పలేదు రా నన్ను చూడు అన్నాడు. సోషల్ లేకపోతే చచ్చిపోయాడు. పోయిండు, కూర్చున్నాడు. అప్పటికి ఆయన ఎక్స్పెక్టేషన్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అర్థం కాలే. ఈ సరళ ఇంకా రాసి పెట్టుండాలని చెప్పేసి పోయి ధ్యానంలో కూర్చున్నాడు. మళ్ళీ ఎప్పటిలాగా 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 1 వీక్ అయింది. ఓ రోజు మైండ్ ఎంప్ట్ అయింది. అవును, చివరి మూమెంట్లో నా గురువు నాకేం చెప్పిండు, ఒక గురువుతో ఒక్క మాట కూడా సరిగ్గా ఎక్కువ వాడాడు కదా అని ఏమో పదం అన్నాడని చూడు అని మంచి ఎరుకతో ఉన్నప్పుడు, ఆ క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ చూడు అనే పదం కనిపించింది. అలా చూడడం మొదలుపెట్టిండు. ఆడ చీరలు ఉన్నాయి, అక్కడ పక్కల అది ఉంది, లైట్ చూసిండు, దీన్ని చూసిండు, దాన్ని చూసిండు. చూస్తున్నాడు ఏం అర్థమైతే చూడమన్నాడు కదా, సూతం ఎందుకు లేదా ఉందని చెప్పి చూడడం మొదలుపెట్టిండు. మెల్లమెల్లగా తన లోపల ఉన్న ఒత్తిడిని చూడడం గమనించిండు. నేను ఎందుకు ఇంతగానో మోస్తుందో గమనించిండు. నేను ఉరుకుతున్నానన్న విషయం గమనించిండు. నా లోపల నెగిటివ్ ఆలోచన వస్తున్నానని గమనించిండు. నేను భయంతో ఉన్నానని గమనించిండు. మొత్తం అందరి వ్యక్తుల యొక్క స్థితులు గమనించడం మొదలుపెట్టిండు. అప్పుడు ఆయన సీక్రెట్ అర్థమైంది. మొత్తం అంతా చూడడంలోనే ఉంది, గమనించడంలోనే ఉంది. మొత్తం కీ దొరికిచ్చిపోయింది నాకు, ఈ సృష్టిని తిప్పగలిగే కీ ఇచ్చిపోయింది నా గురువు. అప్పుడు అర్థమైంది నాకు. సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ జరిగే సంభాషణ, ఇక్కడ ఒక ఆయన లావోత్సు అని ఉంటాడు. ఒక ఆయన పెద్ద గురువు, ప్రపంచంలోనే ఒక గొప్ప గురువుల్లో, జన్ గురువుల్లో లావోత్సు అని ఉంటాడు. ఆయన దారిపోండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి వచ్చి బండబూతులు తిడతాడు. ఏం చేస్తారండి, తిడితే ఆయన చూడకుండా వెళ్ళిపోతాడు. అట్లనే ఈ తిట్టిన ఆయనకి ఏంటంటే కోపము, మనం ఎవరినైనా తిట్టినప్పుడు ఎదురు మాట్లాడుతూనే కదా మనకు మంచిగా సంతృప్తి అనిపిస్తుంది. ఒకవేళ మీరు నన్ను బాగా తిట్టిన అనుకోండి, అట్లా నేను నవ్విపోయింది అనుకోండి, మీకు పిచ్చెక్కుతుంది, ఇంక మీకు నిద్ర రాదు నైటు. తెలుసా, మీరు తిట్టిండు కదా మీరు సంతోషంగా లేరు. నేను అరుస్తేనే మీరు వీని నేను డిస్టర్బ్ చేసిన. సో లావోత్సుని డిస్టర్బ్ చేద్దామని చెప్పి ఒకటి చేసిండు. లావోత్సు ఏం చేసిండు, మౌనంగా ఉన్నాడు. పెద్ద ఆయన నేను నిన్ను తిట్టా నీకు తెలుసా అంటే తెలుసు నాకు అన్నాడు. తెలిసి ఏమర్థంగా అవుతున్నావా అంటే అవును అంతే తెలుసు. తిట్టినాను అన్నాడు. తిట్టావా, నీకు సిగ్గు శరం అవి లేవంటే అన్నాడు. అరే కొంచెం తిట్టినాయంటే ఏం పిచ్చిలేసింది దానికి. అప్పుడు మెల్లగా అర్థమైంది, నాకు పిచ్చిలేసినట్టుందండి, కోపం వస్తుంది నాకు అర్థమవుతుంది. ఏంది నువ్వంటే, స్వామీజీ నీ కాళ్ళు దండం పెడతా, నాకు నిద్ర రాదు, చెప్పిపోండి సీక్రెట్ ఏం జరిగింది, నాకు అర్థమైంది, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను, మీకు క్షరణ వచ్చుతున్నా, నాకు సీక్రెట్ చెప్పండి. కరెక్టే, నువ్వు తిట్టేటప్పుడు నువ్వు కాదు, నీ మైండ్లో 1,00,000 మంది ఉన్నారు. ఎవరు తిట్టిండో తెలియదు. నేను ఎవరిని తిట్టాలా, నేను ఎవరికి ఆన్సర్ చేయాలి. అందుకే దొమ్మిలో ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, పోలీస్ కేసు ఏం రాస్తారు, దొమ్మి ఎవరి మీద కేసు పెట్టారు, దొమ్మిలో చచ్చిపోయాడని చెప్పేస్తారు. ఎవరు కొట్టినా తెలియదు కదా. మన మైండ్లో ఇప్పుడు ఎంతమంది ఉంటారో అంతకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ మంది ఉంటారు. మనంగా వీఆర్ ఆల్ డిసింటిగ్రేటెడ్, ముక్కలుగా ఉన్నాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం అనుకుంటామా, వీడు వేరు, వీడు క్లాస్ ఇంటున్నోడు వేరు, ఇంటికి పోనంటే ఇంకోటి వస్తాడు. వీడికి ఎమ్మెల్యే మారినట్లు మారినప్పుడు ఆడ రామ్మాస్టర్ మస్తు చెప్పిండు, నీకు ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పక్క ఇంటి వాడు ఏమంటాడు తెలుసా అంటాడు. వాడు వచ్చి కడతాలకు వచ్చే వరకాల ఇంకోటి మారుతాడు. నీ ఫ్రెండ్ దానికి పోతే ఇంకొకటి వస్తాడు. సినిమాలో ఆవేశమైన సినిమా చూసే వరకు ఇంకొకటి వస్తాడు. ఒక్కొక్కసారి మనం ఎందుకు అట్లా ఉంటున్నామంటే, మనం అందరం ఎట్లున్నాము, ముక్కలుగా విడిపోయినాము. మరి నన్ను తిట్టినవాడు ఎవరు నాకు తెలియదు భయ్, అందుకే నేను ఏమనుకున్నా భయ్ అని చెప్తాడు. నువ్వు కాదు అది తిట్టింది, నువ్వు ఒక్కడైతే నేను తిడుతుంటే తిట్టడం కాదు, సాగు కొడుతుంటే నిన్ను. కానీ నువ్వే నువ్వే ఒక దరిద్రుడివి, నిన్ను నేనేం తిట్టేది. మనందరం మన మైండ్ కంట్రోల్లో పడ్డ విక్టిమ్స్, అపరాధులం మనం అయిపోయినాం. అందుకే మన జీవితంలో దుఃఖం ఉంది. వీఆర్ విక్టిమ్స్. మైండ్ మనల్ని ఆడిస్తుంది. మరి ఎవరు దీనిలోంచి బయటపడతారంటే చూడగలిగినోడు. నాకు తెలియకుండా నా వెనక నుంచి డబ్బులంతా ఇట్లా తప్పిపోతున్న సంగతి పోతుండే. ఎప్పటి వరకు నేను చూడనంత వరకే, నా దృష్టి అక్కడికి పోనంత వరకే అన్యాయంగా నాకు వెనకాలంతా జరుగుతుంది. నేను చూస్తే ఆగిపోతుంది. అందుకే మీ సమస్యలన్నీ మాయం కావాలంటే మీరు ఏం చేయాలా, మళ్ళీ చెప్పండి,
మీ పనులను చూడండి, మీ వాక్కులను చూడండి, మీ ఆలోచనలు చూడండి, మీ భావాలను చూడండి, మీ ఊహలను చూడండి, మీలో జరిగే ప్రతి దాన్ని చూడండి, మీ భయాన్ని చూడండి, మీ నమ్మకాలను చూడండి. చూస్తూ ఉండండి. మెల్లమెల్లగా ఎరుక వస్తుంది. ఒకానొక రోజు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట 99% మొత్తం చెత్తని నా దరిద్రం జీవితం ఏంటంటే, కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి నేనేం పెంచినరా అంటే కలుపు మొక్కల తోటను పెంచిన. ఇప్పటి నుంచి ఏం చేస్తారు సార్, మీరు బిజీ అని చెప్పారు. ఇంకా చెప్పరు. అన్ని జన్మలు వేస్ట్ చేసి వచ్చిండ్రు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు, ఒక కూర్చున్నారు అనుకుంటారా ఏంది? చేసొచ్చారు, మీకు తెలుసు లోపల ఓ మస్తు పనులు చేసినా ఏం మారవు అని మీకు మీరే చెప్పుకొని ఇక్కడికి వచ్చిండ్రు. అవునా కాదా? ఇంటికాడ మీకు పని పాట లేకొచ్చిండ్రా ఏంది? తెలుసు మీకు ఆడుంటే పనులు ఏం కావు, వీడికి వస్తే పనులు అయితే అని తెలిసి వచ్చిర్రు. నేనైతే అట్లే వచ్చిన. సో ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలా? ఏం నేర్చుకోవాలి? ఒక్కటే నేర్చుకోవాలి. ఏం చేయాలి? 24 గంటలు చూడొచ్చు. గమనించండి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కూర్చున్నారు, ఏం ఇంటర్ఫియర్ కావద్దు. ఇప్పుడు నేను గమనిస్తాను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో. సాక్షిగా నేను ఇన్వాల్వ్ కాను అందులో. జడ్జి చేయకండి మీరు. జడ్జి గారు మీ మైండ్ వరకు వస్తుంది, అదిగో వాడు తప్పు మాట్లాడుతున్నాడు, వీడు ఏమన్నా కరెక్ట్ మాట్లాడిండా, వీడి తప్పు, వీడు కరెక్ట్, వీడికి ఇది ఉంది. ఇంకా మీకు తెలియకుండానే మీరు ఇక్కడ మొత్తం పని అయిపోతుంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటు, నువ్వు పిచ్చోడివి, నీతోనే నువ్వు మాట్లాడుకుంటున్నావు. వీఆర్ ఆల్ బిగ్ పిచ్చోళ్ళం. అవును, ఒక మాట చెప్తాను మీకు, నిజంగా కాదా అనేది. పిచ్చి హాస్పిటల్కి పోయినప్పుడు ఒకడు మాట్లాడుతుంటాడు, ఇట్లా కూర్చొని నేను ప్రధానమంత్రిని, కమ్ సీఎంకి రా అని చెప్తుంటాడు. మనం చూసి ఆయన ఏం చేయమంటాం? నవ్వుకుంటాం. అప్పుడు పిచ్చోడు రెట్టాడు అనుకుంటాం కదా. ఎందుకంటే వాడు ఎవడు లేడు మాట్లాడుకుంటున్నాడు కాబట్టి. వాడు బయటికి మాట్లాడుతున్నాడు, మనం వాడన్న బయటికి చెప్తున్నాడు, ఒక్కంతోనే మాట్లాడుతున్నారు మీరు. అందుకే ఎర్రగడ్డ హాస్పిటల్లో మనం లేవు, ఎందుకంటే సరిపోదు. అది ప్రపంచంలో పడేసిండ్రు. వెర్రి 1000 విధాలు కాదు. భూమి మీద ఎంతమంది కోట్లు ఉంటే అన్ని కోట్ల విధాలు. ఇప్పుడు చెప్పండి, మీకు లోపల జరుగుతున్న చెత్త సంభాషణ అంతా తెలియాలంటే మీరు ఏం చేయాలా? గమనించడం నేర్చుకోవాలి. ఆ గమనించడం మౌనంతో ఉన్న వ్యక్తికి, ధ్యానం చేసే వ్యక్తికి, ప్రకృతిలో గడిపే వ్యక్తికి, ఎక్కువగా ప్రకృతిలో కొత్త ప్లేస్కి వెళ్ళిన తక్షణం మీరు అలవాట్లోంచి బయటకు వచ్చేస్తారు. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్. ప్లేస్ మార్చండి. టూర్లకు పోండి. పోయిన టూర్కే పోతుంటారు. మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అదేంటి, అది మన దక్షిణ భారతదేశంలో ఉంటుంది ఫేమస్. దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా, తెలుగు రాదా? అదేంది, అయ్యప్ప స్వామి. ఎస్, 40 సంవత్సరాలు దీక్ష తీసుకొని అయ్యప్ప కాడికే పోయింది. ఏం చేయాలి? అరే నాయన, నీకు దేశం వల్ల ఏం దొరకలేవారా? కాశీ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, ఋషికేశ్ ఉంది, హరిద్వార్ ఉంది, సిమ్లా ఉంది, డార్జిలింగ్ ఉంది, సిలిగురి ఉంది, ద్వారకా ఉంది. ఇన్ని పైసలు పెట్టి ఆడికే పోయి బోర్ కొట్టిన పని చేసినామంటే ఈ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఈజ్ మైండ్. చేసిన పనినే చేసిండు. 40 సంవత్సరాలు వేస్ట్. 2 సార్లు పోతే మస్తు. వాడని సార్లు నేను తిరిగిన, నేను 80% దేశం తిరిగి వచ్చిన. ఇప్పుడు నా అవగాహన ఏం పెరిగిందిగా. ఎందుకంటే నేను ఎరకలో ఉన్నా. నాకు అక్కడ ఒక కొత్తది ఉందని తెలుసు, డార్జిలింగ్ ఉందని తెలుసు, హిమాలయాల్లో సిద్ధాశ్రమం ఉందని తెలుసు. అక్కడికి పోయొచ్చా? నా జీవితానికి కావాల్సిన ప్రణాళికనే వచ్చేసింది. సిద్ధాశ్రమంలో కూర్చొని ధ్యానం చేస్తే ఒక నైట్ అంతా నా ఏమన్నా మాస్టర్లు పడ్డరు. ఇంజక్షన్లు పొడిచి పడేసిండ్రు నైట్ అంతా. మొత్తం సిద్ధాశ్రమంలో జరిగిన ఎక్స్పీరియన్స్. వచ్చిన 1 వీక్కి మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ స్టూడెంట్ ఫెడరేషన్ రోడ్ మ్యాప్ అంతా కనిపించేసింది. సో మీ రొటీన్ బ్రేక్ చేయాలంటే రోజు కొత్త పని చేయండి. సార్ నాకు ఇది బాగా అలవాటు సార్, అయితే ఖచ్చితంగా పాల్గొట్టాల్సిందే. అలవాటు ఎవరితో ఉన్నట్టు? మైండ్లో ఉన్నట్టు. మైండ్కి ఎవరు మాస్టర్ కావాలి? మనం చెప్పినట్లు మైండ్ వినాలా, మైండ్ చెప్పినట్లు మనం వినాలా? సింపుల్. ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ ఎవరు చెప్పినాయి? ఇప్పుడు కొత్తవి చేస్తే ఎవరు చెప్పినట్లు? మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్. మైండ్ నుంచి మన పవర్ని మనం లాక్కోవాలంటే, రీక్లెయిమింగ్ ద ఎనర్జీ అంటే, ఆ పవర్ తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? మీకు మేధస్సు అవసరం లేదు.
నిన్న చేసిన దాన్ని కొంచెం డిఫరెంట్గా చేస్తాము. వంకాయ కూర తినాల్సిన దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం వంకాయ కూరకి పప్పు కలుపుకొని తింటాం అంతే. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? 5 గంటలకు లేవాల్సిన దాన్ని 5:15 కన్నా లేవండి, పావుదాకా 5 గంటల కన్నా లేవండి. ఎప్పుడు ఒకటే రకమైన డ్రెస్ కొనుక్కునే వాళ్ళకి ఈసారి కొత్తగా ట్రై చేయండి. చెప్పులు ఏం సార్ ఆధ్యాత్మికతకు దీనికి మీరు ఏం చేంజ్ చేసిండ్రా అనేది కాదు, చేంజ్ చేసిండ్రా లేదా. చేంజ్ చేసిన ప్రతిసారి మీరు మైండ్ అనే చక్రంలోంచి బయటకు వస్తున్నారు. కంప్యూటర్ మన మైండ్ అనే ఒకనొక గొప్ప శక్తివంతమైన టూల్ చేతుల్లోంచి బయటకు వచ్చి నిలబడుతున్నాము. మీరు మీ స్థితికి వస్తున్నారు. యు ఆర్ బికమింగ్ మాస్టర్. ఇక్కడ ఉంటే స్లేవు అంటే బానిసలు. నిన్నటిలాగా చేస్తే మీరు బానిసలు. నిన్నటివి మొత్తం అంతా మైండ్ డిసైడ్ అయిపోయింది. రేపు పొద్దుగా లేచి 10 ఇంగ్లీష్ నేర్చుకుంటారు అనుకున్న అక్షరాలు కొత్త వాళ్ళు వచ్చి చెప్తారు, ఏంది ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని నువ్వు జాబ్ తెచ్చుకుంటావా అంటారు అందరు. అటు జాబ్ కోసమే ఇంగ్లీష్ చదవాలన్నా? నాకు కన్నడ కొంచెం కొంచెం వచ్చు, ಸ್ವಲ್ಪ కన్నడ బడుతుంది మనకి అంతే. చందగానే కూడా చపాట్లు పడుతున్నారు. ನನಗೆ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು ಕನ್ನಡ, ನಿನಗೆ ಗೊತ್ತಾಯ್ತಾ? ఫోన్ తీసుకుంటాను, 2 కన్నడ పదాలు నేర్చుకుంటాను రోజు. ఏమైంది? నాకు హిందీ రాదు, రోజు ఫోన్ చేసి హిందీ నేర్చుకున్నా. మొన్న ఛత్తీస్గఢ్లో పోయి 4 రోజుల వర్క్షాప్ చేసి వచ్చా. प्योर हिंदी వచ్చేసింది హిందీ అంతే. मैं तेलुगु जैसा हिंदी में बात कर सकता हूँ, हिंदी में क्लास भी ले सकता हूँ, छत्तीसगढ़ में नॉर्थ इंडिया में भी, क्योंकि मैंने डिसाइड किया मैं कौन सा लैंग्वेज में बात करना चाहिए, वो लैंग्वेज में मैं जरूर बात कर सकती, क्योंकि उतना पावर मेरा अंदर है, मेरा भीतर है. మీరు కూడా మాట్లాడగలుగుతారు. నేర్చుకొని కొత్తది నేర్చుకున్న ప్రతి క్షణం, కొత్త పదం వచ్చిన ప్రతి క్షణం మీరు మైండ్లోంచి బయటకు వస్తున్నారు. రోజు 2వ రోజు నేర్చుకున్నారు, బయటకు వచ్చిండ్రు. తినాల్సిన దాన్ని స్లోగా తిన్నారు, ఇంకా బయటకు వచ్చిండ్రు. ఛాయను టైం మార్చి తాగిండ్రు, 5 గంటలకు కాదు 6 గంటలకు తాగిండ్రు. మా తమ్ముడు ఉన్నాడు ఒక అబ్బాయి, రిలేటివ్స్, వాడు కరెక్ట్గా బెల్ కొడుతుంది 4 o'clock. ఈయనకి తలనొప్పి స్టార్ట్ అయిందంటే నాకు తెలుస్తుంది టైం 4 అయిందని. వాడి మైండ్లో ఆటమిక్ క్లాక్ ఉంది, ఉత్త క్లాక్ కాదు, ఆటమిక్ క్లాక్. సూపర్ కంప్యూటర్లో వాడు ఆటమిక్ క్లాక్ ఉంది. వాడు చెప్తుంది 4 గంటలకు కానీ షావ పడకపోతే తల స్టార్ట్ అవుతుంది, చచ్చిపోతాడు అంతే వాడు. అని టీ కానీ చెప్పితే మనకి మైగ్రేన్ హెడేక్ వస్తుంది. అంత పవర్ఫుల్ మన మైండ్. నువ్వు 4 గంటలకు ఛాయ్ కానీ ఇవ్వకపోదు నీ సంగతి నేను చెప్తుంటుంది. అది ఛాయ్ కానీ ఇంత ఉంటే ఇంకెన్ని ఉన్నాయో మనకు. పుష్ప 2 సినిమా కనుక నువ్వు ప్రీమియర్ షో చూడకపోతే అల్లు అర్జున్ అంటే ఏమనుకుంటున్నావు నేను అంటాడు. 15,000 సరే 15 లక్షలైనా సరే తగ్గేదే లేదు. ఇంటికి వచ్చినాక ఏమైనా సరే అది ఎవరి మాట, మీది కాదు. మిమ్మల్ని హిప్నటైజ్ చేయబడ్డారు మీరు. ఇంకొకటి కోరికను మీరు నెరవేరుస్తున్నారు, ఇంకొకటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. మీ నాన్న జీవితం, మీ అమ్మ జీవితం, మన కార్పొరేట్ సిస్టమ్ మిమ్మల్ని డిసైడ్ చేసింది ఏ డ్రెస్ వేసుకోవాలి. ఈ జీన్స్ మనకు అలవాట, ఈ జీన్స్ లేని బతుకం మేము. అక్కడక్కడ పోయి నేను లాస్ట్కి ఇదే జీన్స్ కొనుక్కొచ్చుకుంటాం, మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అనుకుంటా. అందుకే ఈసారి కావాలని చేసిందంటే కాటన్ జీన్స్ తీసుకున్నా. జీన్సే నువ్వు నన్ను కామెంట్ చేస్తావా, సరే ఈసారి కాటన్ జీన్స్ తెచ్చుకుంటాను, కాటన్ జీన్స్ తెచ్చుకో. ఐ బ్రేక్ ద రొటీన్. అంతకుముందు చెక్స్ షర్ట్స్ వేసుకుంటుంటే ఈసారి డిఫరెంట్. నేను ప్రతి చోట ప్రయోగం చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ బాటిల్ ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఏం చేయాలా? టాటా మార్చండి, కిన్లీ మార్చండి, మార్చండి అంతా. సార్ ఇంకొకటి కూడా నేను మార్చాలనుకుంటున్నా, అవి మార్చే ప్రయత్నం చేయకండి. మొత్తానికి ఏ మోసం వస్తుంది, జాగ్రత్త. వద్దు, ఒకవైపే చూడు, అటువైపు చూడకు. సో అన్నీ మారుద్దాము, ఆ ఒక్కటి మారిపోతుంది. అది మనకు అనుకూలంగా మారిపోతారు. ఎస్, మీ రిలేషన్షిప్ పర్ఫెక్ట్ హీల్ అయిపోతుంది. మీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు చూడండి. సో మీకు ఈ సంకల్ప శక్తి యొక్క సూత్రాలు 1, 2, 3 మొత్తం కలిపి ఒక 20-30 ఉంటాయి. ఇవన్నీ మనం కోర్సులాగా చదువుదామా వద్దా? మీకు అన్నీ నేను ఇంట్రొడక్షనే ఇచ్చాను. సో జనవరిలో మ్యాక్సిమం 20 తారీఖులో మొత్తం మెటీరియల్ రెడీ చేస్తున్నాం.
మనందరం సంకల్ప శక్తిలో మాస్టర్లు కావాలి. ఎందులో కావాలా? ఈ భూమి మీద ఉన్న ఆనందాలన్నీ పొందే పోవాలి. ఈ భూమి మీద ఉన్న ఆనందాలన్నీ పొందుదాం, తిరిగి తెచ్చుకుందాం, స్వేచ్ఛను పొందుదాం. చెప్పుకున్నాం కదా, మనందరం కలిపి అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక షిప్ను నిర్మించి దాంట్లో ఆశ్రమం పెడదామా వద్దా? నేనైతే ఫిక్స్ అయినా. నాతో పాటు రేపు వచ్చే సమ్మర్లో హిమాలయాలకు ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తిన వాళ్ళు రారు. ఒక్కసారి హిమాలయాలకు వచ్చిన అన్ని దేశాలకు వస్తారు. జాగ్రత్త, చేతులు ఎత్తండి ఇప్పుడు. అందుకే అష్టైశ్వర్యాలు ఎవరెవరికి కావాలా? నాకైతే కావాలా, అందుకే చేతి పైకి ఎత్తుకొని ఉన్నా. చెప్పండి, నాకు అష్టైశ్వర్యాలు కావాలి, నేను ప్రపంచం అంతా తిరగాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, నేను ఏది కోరుకుంటే అందులో విజయం పొందాలి, నాకు జీవితం అంటే ఒక ఆట, లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఈజ్ లైఫ్, నేను దేవుణ్ణి, నేను సృష్టికర్తను, నేను ఎవరిని తిట్టను, నా దరిద్రానికి నేనే కారణం, నా సంపదలకు నేనే కారణం, నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎవరు ఎప్పుడు తప్పు చేయలేదు. మనం అందరం నేర్చుకుంటున్నాం. మనం అందరం ఏ భాగంలో ఉన్నాం? ఇదే గుర్తుపెట్టుకుంటే మీ పట్ల రెస్పెక్ట్ పెరుగుతుంది, అందరి పట్ల రెస్పెక్ట్ వస్తుంది, తిట్టడం మానేస్తారు. వాడు చూడు ఎందుకు అట్లున్నాడు అంటాడు. అట్లనే నీకనే వచ్చినాడు, నీకనే వచ్చినాడు, మరి ఏం చేద్దాం? వాడేం సార్, మా ఇంట్లో లేకుండా వాడు సంగీతం పట్టుకొని పిపి పిపి అని ఊదుకుంటూ వస్తున్నాడు. బిస్మిల్లా ఖాన్ గురించి వాళ్ళ డాడీ అన్నాడు. అంటే ఆయనకు ఈరోజు భారతరత్న వచ్చింది. చప్పట్లు కొడతాం గట్టిగా ఆయనకి. ఈ ప్రపంచంలో ఉన్న నాయకులందరూ అటువంటి వాళ్ళే. ఫస్ట్ ప్రపంచం చేత తిట్లు తిన్నోళ్ళే. మనందరం కొత్త వాళ్ళం. కాకుల దాన్ని ఏమంటారు, గంజాయి వనంలో మనందరం తులసి మొక్కలం. పిరమిడ్ మాస్టర్లు అంటే మామూలు కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక జగద్గురువు దగ్గరకు వచ్చినామంటే ఆయన వచ్చిన రోజే మనకు చెప్పిండు, మనల్ని మాస్టర్ అన్నాడంటే అర్హత ఉన్నోన్నే అన్నాడు ఆయన, ఉత్తగంలే. వీఆర్ ఆల్ మాస్టర్స్. చెప్పండి, వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ క్రియేటర్స్. ఈరోజు మన ప్రాక్టికల్ సెషన్లో ఏం నేర్చుకున్నాం? ఇంకా వర్తమానం, హ్యాబిట్ బ్రేకింగ్, గమనించడం. గట్టిగా చప్పట్లు అందరికీ. సో ఫస్ట్ మనం ఇప్పటి నుంచి చేయాల్సిన పని ఏంటి అంటే 41 days దీక్ష తీసుకుందాం. ఏమని? అట్లీస్ట్ నేను రోజుకి గంట సేపు మౌనంగా ఉంటాను, కంటిన్యూస్గా 41 days మనం ఇది చేద్దాం. అలానే చిన్న చిన్న పనులు, హ్యాబిట్ బ్రేకింగ్ అని చిన్నవి మనము చిన్న వాటితోనే స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. నెక్స్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను 5 years నుంచి సార్ క్లాసెస్ వింటూనే ఉన్నాను. సార్ ఎప్పుడు చెప్పేవారు, నేను ఎప్పటికీ అఫర్మేషన్స్ రాసుకుంటాను, అఫర్మేషన్స్ రాయాలి అని చెప్పేసి. సో నేను ఎప్పుడైతే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళానో, మీరు ఎక్కడ చూడండి, గోడల కన్నా కబోర్డ్స్ కైనా, ఎక్కడ సార్ పడుకున్న దగ్గరనైనా, ఫుడ్ తినే దగ్గరనైనా, ఎక్కడైనా గోడల మీద పేస్ట్ చేసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చెప్పిన ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద క్రియేటర్, నా లైఫ్లోకి ఎప్పుడు మనీ వరదలాగా వస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఎన్నో అఫర్మేషన్స్ నేను అది ప్రాక్టికల్గా సార్ వాళ్ళ ఇంట్లో చూశాను. సో అప్పటి నుంచి నేను కూడా మా ఇంట్లో వాల్స్ మీద అన్నిటికీ స్టిక్కర్స్ అంటించి పెట్టుకున్నాను అనమాట. ఏవైతే అఫర్మేషన్స్ సార్ చెప్పారో మార్నింగ్ లేవగానే మనకి ఫస్ట్ అవే కనిపిస్తాయి అనమాట. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పని చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి కొంతమంది యువత ఇక్కడ వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనము శాంతి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. గట్టిగా చప్పట్లు.